గణపతి బాబా ఎక్కడ పెట్టడం మంచిది కాదు, ఇది నిల్చోవాలి. క్రేజీ ఉంది కదా, బాగుంది లైట్. ఆ లైట్ లో ఇంకా బాగుంది. మెరుస్తున్నావు పారు. నాకు తెలుసు నువ్వు పని మంచి ఎప్పుడు నాకు తెలుసు. మా శివ కూడా తవ్వకాల్లో బయటపడ్డాడు గైస్, అందుకే అట్లా సగం సగం అయిపోయాడు. సేమ్ టు సేమ్. ఇక్కడ పారు వల్ల ఒక జంట కొట్లాడుకుంటుంది గైస్, పాపం. నాదే తప్పుంది, నన్ను వాడు చూస్తే. నేనేం చేయాలి, వాళ్ళు కొట్లాడుకుంటా. నేను నార్మల్గానే ఉన్నా, నేనేం చేసిన పిచ్చా. శివ మనం ఎక్కడికి వచ్చాం శివ? తెలియకుండా వచ్చేసావా? యా శివ ఏదో చెప్తున్నావు. 100 రూపాయలు బొక్క నీ వల్లే కదా శివ. ఎటు పోయినా నేనే పెట్టుకోవాలి. అవును శివ, అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల దగ్గర డబ్బులు అడుగుతారా చెప్పు? ఎందుకు అడగారు? ఎందుకు అడగాలి? డబ్బులు పుణ్యాన్ని వచ్చినా. అవును, కూడా పెడితే తెలుస్తుంది. అబ్బా నువ్వు ఊరికే రావు పారు. అవునా, గుండు చేయించుకొని చెప్పా విషయం. చాలా బాగుంది, ఆసమ్ ఉంది. కానీ శివానే బాలే. వ్యూ చాలా బాగుంది. గ్యాలరీ 1 గైస్. చదువు శివ, ఒక 5 నిమిషాల్లో అది అయిపోగొట్టాలి శివ. ఒక్క ముక్క కూడా అర్థమయ్యేటట్టు చదవలేదురా, ఒక్క లైన్ అయినా చదివా? హెచ్ఎండి వాళ్ళు దీనికి క్లీన్ చేశారు. ఇప్పుడు 1933లో ఉండే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడు ఏం చేయలేదు కాబట్టి 2021లో స్టార్ట్ చేసింది. మళ్ళీ దీనికి క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. 2022లో క్లీన్ అయిపోయింది. ఓకే, డోంట్ వరీ. ఇట్లా మట్టి ఇట్లా ఉండే, సో సంథింగ్ చాలా బాగుంది గైస్. నిజంగా ఏదన్నా పాడుగా ఉన్నదాన్ని క్లీన్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది కదా. చాలా క్రేజీగా ఉంది. ఏంటండి అర్థం కాలేదు. వెల్లోకి స్టెప్స్ ఉన్నాయి అంతే. నేనే చేస్తాను, నువ్వు ఎత్తుతా. నేను పారా వస్తాను, నువ్వు ఎత్తు. ఓకే, అమ్మాయిలంటే తొందరగా మాట్లాడేస్తారు. నేను చేయట్లేదురా, వాళ్ళ గ్యాలరీ ఉన్నాయి కదా, అక్కడ అడిగింది. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. నువ్వు ఇట్లా 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 వేసుకొని నడిచినా ఎప్పుడైనా పారు? నీకు పని లేదు కాబట్టి తిరుగుతా పారు, వాళ్ళ పని ఉంటుంది, వాళ్ళు ఎందుకు వస్తారు? అవును మరి, నీకు పని లేదు కాబట్టి నువ్వు ఏడికి వెళ్దాం అంటావు. వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ పనిలో బిజీ ఉంటారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నావు చూసుకోవాలి. మనం ఎక్కడ లేమురా, నా బండి ఈడ ఉందిరా, నా బండి ఇడ ఉంది గైస్. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఇది ఏం పురాతనంలో ఉండేది కాదు, కానీ అది మొత్తం క్లీన్ చేసినప్పుడు దొరికినవి అంతే. కానీ వెరీ ఎప్పుడో ఉన్నట్టున్నాయి. ప్రతి వస్తువుకి ఒక చరిత్ర ఉంటుంది శివ. కానీ గణపతి బాబా ఎక్కడ పెట్టడం మంచిది కాదు, ఇది నిల్చోవాలి. ప్రతి ఒక్క వస్తువుకి ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర ఉంటుంది. అప్పుడు ఆ చరిత్ర ఇట్లా ఉంటే ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా కూర్చుంటారు. సో ఇది చరిత్ర. కాకులు కూడా ఉన్నాయి పారు. ఈడ కాకులు ఏమంటే తెలుసా, కావు ఉంటాయి. సో గాయ్స్, మేము ఏడికి వచ్చినామంటే
మనిషిగా నువ్వు నేను గలీజునే. నీకు తెలియట్లేదు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు అని. అవునా? ఇక్కడ వస్తువులు ఏం లేవు, స్పీకర్ పెద్దగా వస్తుంది. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ చేసినవన్నీ. ఓకే తెలుసా బాబు? వెరీ హార్డ్ వర్క్ యార్. ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్ అప్పుడప్పుడు వస్తుంటాయి రా అనుభూతి అట్లా ఏర్కోవాలి. ఇంగ్లీష్ అప్పుడప్పుడు వస్తుంటాయి బారు. సో ఇది వచ్చేసి ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్ వెళ్ళి బి నుంచి సికి వెళ్తే కింద అండర్ గ్రౌండ్లో వాటర్ ఉంటాయి గైస్. అక్కడ స్నానం కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. టవల్ తీసుకురండి, టవల్తో పాటు మీ డ్రెస్సులు తీసుకోండి. బ్యూటిఫుల్ ఈ స్టోరీని నువ్వు కంపు చేస్తున్నావు తెలుసా. మనం అన్ని చేసి అయితే కంపు. మా తాత ఇల్లు అప్పుడు తీసుకున్నాడు రా ఇల్లు, నేను మర్చిపోయినా. ఇప్పుడు దొరికిందిరా పట్టణంలో ఎక్కడ ఉందని చెప్తే ఇక్కడ దొరికింది. తాత నువ్వు పోయినా పర్లేదు కానీ మాకైతే ఇల్లు దొరికింది, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. షిఫ్ట్ అయిపోతాడు. మా తాత వచ్చి ఒక ఇల్లు కొన్నా ఇక్కడ బాగుండేది, కానీ అప్పట్లో కొన్నాడంట. కానీ ఆయన మొత్తం గైస్ ఎవరైనా చూడని వాళ్ళ గురించి అంటే చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవునా? చాలా బాగుంది గైస్. లైక్ వస్తే ఈవినింగ్ టైంలో రండి, చాలా ఎంజాయ్ చేస్తాం. దాంతోపాటు కోటరు మందు బాటిల్ తీసుకోండి. ఇక్కడ తాగడానికి ప్లేస్ చాలా ఉంది. నీ బొందరా నీ బొంద. డోంట్ వరీ, టెన్షన్ తీసుకోకండి, మాకు టెన్షన్ పెట్టకండి. గైస్ ఇది పైనుంచి లొకేషన్ అన్నమాట. చాలా బాగుంది, చాలా నీట్గా చాలా బాగా పెట్టారు లొకేషన్. ఇది పైనుంచి చూస్తే ఇలా ఉంది లైటింగ్తో. అండ్ ఇదంతా బయట అన్నమాట. మా శివ కూడా తవ్వకాల్లో బయటపడ్డాడు గైస్, అందుకే అట్లా సగం సగం అయిపోయాడు. సేమ్ టు సేమ్. అప్పుడు క్లీన్ చేసింది నేనే రా, దాంట్లో నా హ్యాండ్ ఉంది. ఎందుకు టెన్షన్ నీ తీసుకుంటావు? పేరు ఎందుకు తీయలేదు మరి? నా పేర్లు ఉన్నాయి చూడలే. చూడలేవు, మీ తాతగడి ఇచ్చిన ఇంట్లో ఉంది కదా. మా తాత ఇంట్లో పేరు నా ఫోటో ఉంటుంది. ఓ నేను అప్పుడు అనుకున్నా మా తాత ఎందుకు ఇల్లు అప్పుడు చూపించాలంటే, చూపిస్తే మళ్ళీ అమ్మేస్తాడని చూపించినట్టుంది మా తాత. మా కర్మ అది. సూపర్. ఎట్లయినా మా తాత గ్రేటరా. లాస్ట్గా నాకు ఇల్లు ఇచ్చింది ఈడ. సరే శివ గైస్ ఇక్కడికి వచ్చేసి అప్పటి నుంచి ఫోన్లో అయితే మునిగిపోయాడు శివ. శివ నువ్వు గైడ్ కదరా, దీని గురించి చెప్పాలి, అంత చెప్పట్లేదు నువ్వు. నేను గైడే. మరి చెప్పు, నాకు తెలియదు కదా. వచ్చిన పని ఫ్రీగా చేయదు. ఇప్పుడు అలాగే ఉంటుందా? రాని పని గురించి కష్టం. 5 రూపీస్ ఇస్తా అని చెయ్యి. 5 నేనే కింద 50 ఇచ్చినారా, నువ్వు నా 5 ఇచ్చడం. సరే చెప్పు, హిస్టరీ చెప్పు. హిస్టరీ నువ్వు తవ్వకాల్లో బయటపడ్డావు అంటే కదా. తెలుసా? తెలియనప్పుడు నేను చెప్పిన హిస్టరీ. సరే హిస్టరీ చెప్పు, దీని హిస్టరీ చెప్పు. తవ్వినప్పుడు ఇక్కడే అన్నావు కదా. హిస్టరీ తెలుసా? తెలీదు. తెలియనప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? అందుకే తెలుసుకుంటా చెప్పు అంటున్నా. నీకు చెప్పిన వేస్ట్ రా, తెలుసుకుని ఏం చేయలేను, ఎందుకంటే చెప్పాను. గైస్ ఇది టూ మచ్ గైస్, చెప్పమంటే కథలు పడుతున్నాడు. సో ఇక్కడ అయితే ఏం లేదు గైస్, కింద వాటర్ ఉంటుంది, అంత ఏం ఉన్నాయని మస్తు ఉంటుంది. ఇది అక్కడ అమ్మాయిలు ఫోటోస్ బాగా దిగుతారు. ఆ, అది చెప్తున్నావా నువ్వు? అరే పనికొచ్చే విషయాలు చెప్పరా ఏమన్నా. అమ్మాయిలు బాగున్నారు, అమ్మాయిలు ఫొటోస్ దిగుతున్నారు, ఇది కాదు పనికొచ్చే విషయాలు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చిన నార్మల్ ఎవరు రాలేదు. నువ్వు ఎప్పుడు వస్తావు శివ నీ గర్ల్ ఫ్రెండ్? పాపం ఈ జన్మకి క్యా హువా? పెళ్లి చేసుకోరా, ఆఖరికి వైఫ్ అన్న వస్తుంది. కింద కోనే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు స్టెప్స్ దగ్గరికి. ఫస్ట్ అయితే గార్డెన్కి వెళ్ళి చూసేద్దాం. శివ అతి చేయకు, శివ ఓవర్ చేయి కానీ ఓవర్ యాక్షన్ చేయకు. సో గైస్ స్టెప్స్ దగ్గరికి అయితే పోతున్నాం అన్నమాట, కిందికి. స్టెప్స్ మెట్లు. ఓకే సో లోపల పోతున్నాము, నేను చూపిస్తా ఎట్లుందో. రండి చూపిస్తానండి. ఇవేనా? ఎవ్వరం ఏడి మీద ఉంది. ఇది కాదురా నాన్న, లోపల ఉంటుంది. క్రేజీ ఉంది కదా, బాగుంది. లైట్ ఆ లైట్ లో ఇంకా మెరుస్తున్నావు పారు. ఇదేదో నేను ఎక్కడో పార్క్ లో చూస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. వై దిస్ గైస్, వాట్ హ్యాపెండ్?
వచ్చి బ్యూటీని మిస్ అవుతారు గైస్. నైట్ టైం వస్తేనే మీరు నైట్ టైం మంచిగా వస్తే ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిని మిస్ అవ్వకండి. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఎందుకు శివ మరి జూమ్ చేస్తున్నావు? చూపిస్తున్నారా మెట్లు లైటింగ్? నీకేం పని పాట ఏం లేదు కదా పని. అంటే ఇవి గుర్తున్నాయా నీకు? బాయిలా ఇట్లా వాటర్ కింద వేసి దీంతో నేను తోడేటోళ్ళు. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అది తోడినా అని చెప్తున్నా. ఏం తోడినావు? వాటర్ ఇలా 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 తోడినా. నువ్వు తోడడం వచ్చా? ఓ మై గాడ్, ఎక్కడ చూసినా జంటలే ఉన్నది కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఆడియన్స్ కి కింద లొకేషన్ చూపిద్దాం రా. నీకు నుంచి రాబుద్ది ఎత్తలేదా ఏంటి? ఇప్పుడు ఎవరిదైనా కొంపదీసి అమ్మాయిని చూసావా? మనం అలాంటివి శివ నీ దగ్గర 2 ఫోన్లు ఎక్కడవి శివ? రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాడు శివ. రిచ్ కిడ్. రిచ్ కిడ్కి అవసరం లేదురా, ఫోన్ నడవకపోతే ఏదైనా నడవదు. ఇలా ఇక్కడ బక్రీద్ పండుగకి అందరూ గైస్ అందరు మటన్ తింటారు. మేము మిమ్మల్ని ఎవరన్నా పిలవచ్చు కదా డిన్నర్ కి? ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలవచ్చు కదా గైస్. పిలవచ్చు కదా డిన్నర్ కి వచ్చి. మార్నింగ్ మనం వాళ్ళు పాయసం చేస్తారు గైస్, మస్తు చేస్తారు తెలుసా. మార్నింగ్ మనం ఏమంటారు, ఎవరింటికైనా వెళ్ళిపోదామా? మనం స్టోరీ పెట్టినా బాగుంది ఇన్స్టాగ్రామ్లో. ఏమని? ఎవరైనా పిలవండి గైస్. ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే పిలవండి గైస్ అన్నమాట. మమ్మల్ని పిలవండి డిన్నర్ కి. సారీ గైస్, ఇప్పటికైనా ఎవరైనా తెలివి అది పెద్ద మాటలేదు కానీ పట్టు. శివ నేను ఇంత తెల్లగా ఎట్లా కుట్టించినది శివ? ఎంత బ్యూటిఫుల్ గా. లేదు అఫ్ కోర్స్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేయకు. నేను ఎప్పుడు అలా చేయను. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైంది. నువ్వు ఎప్పుడు ముసలాడివే శివ. నేను ఎవరన్నా ఏంగానే గైస్ ఎవరిన శివకి నేను శివ మీద ఒక డేర్ అంటారో ప్రాంక్ అంటారో తెలియదు. నెక్స్ట్ ఏం చేస్తా తెలుసా శివకి? ఆ జుట్టు ఉంది కదా, అది చిన్నగా కట్ చేపిస్తా. మీకు తెలుసా? సో తిని ఎప్పుడు తన హెయిర్ ని కట్ చేయడు గైస్. ఓవర్ యాక్షన్ చేస్తాడు, లాంగ్ హెయిర్ అని చెప్పి. అసలు మ్యాటర్ ఏంటో చెప్పనా? వాడి గినంగా షార్ట్ కట్ చేస్తే వాడి మొహం ఎవ్వరు చూడరు అని చెప్పి వాడు అని వాడి చెప్పు శివ చెప్పు. గైస్ నేను మీకు ఒక విషయం చెప్పాలి గైస్. ఒకరోజు ఏమైందంటే వీడి మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి, వ్యాక్సింగ్ ప్రాంక్ చేద్దామని చెప్పేసి వీడి మీద ప్రాంక్ చేద్దామని స్ట్రిప్స్ తీసుకొచ్చి కాళ్ళకి అతికిచ్చేసిన గైస్. ఏం చేసిండో తెలుసా? ఏడ్చేసిన నేను, ఫుల్ ఏడ్పించేసిన. అది ఏం చేసిండో తెలుసా? ఆ స్ట్రిప్ తీసుకొచ్చి నా జుట్టుకు పెట్టాడు గైస్. నేను ఏమనుకుంటే నార్మల్గా వెళ్ళిపోతున్నా కానీ లోపల నుంచి ఊసిపోతున్నాయి. లిటరల్లీ నేను ఎంతసేపు ఏడ్చినా తెలుసా? ఇంతే, ఇంకా నా హెయిర్ పోయింది, నేను జుట్టు కట్ చేసుకోవాలి అని చెప్పి మస్తు ఏడ్చిన. కానీ ఆఖరికి నా ఫ్రెండ్ నవ్య ఏం చేసింది, దాన్ని అట్లా చేసి మంచిగా వాష్ చేసి మొత్తం క్లీన్ చేసింది గైస్. వీడి వల్ల నేను ఆ రోజు జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తుండే తెలుసా. ఇక్కడ పారు వల్ల ఒక జంట కొట్లాడుకుంటుంది గైస్. పాపం నాదే తప్పుంది, నన్ను వాడు చూస్తే. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో వచ్చిండు, దాంతో ఉండొచ్చు. పార్క్ చూసి పాపం ఆమె ఫీల్ అయినట్టుంది, కొట్లాడుకుంటుంది. సారీ గైస్, నేను వేరే వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయాలి అనుకోవట్లేదు. నేనేం చేయాలి? వాళ్ళు కొట్లాడుకుంటా, నేను నార్మల్గానే ఉన్నా. నేనేం చేసిన పిచ్చా? నాదేం తప్పలేదు గైస్. మన పని మనం వచ్చినాం. మళ్ళీ ప్యాచ్ పైన టెన్షన్ పడకు, ఓకేనా? కిందికి పోదాం పా మనం. లేదు శివ, వాళ్ళు కిందికి పోతున్నారు శివ. ఇప్పుడు పోతున్నారా? ఇప్పుడు మనం కిందికి పోయామనుకో ఇంకా కుట్టుకొని చేస్తారు. అవసరమా? నేను పోతే ఎవరు కొట్టుకారు. నువ్వు నీతో పాపవాడ ఆ అబ్బాయి నీకే చూస్తుంటే ఆ అమ్మాయి ఏమో నీకు లేచి పిచ్చి లేచింది అంటున్నాడు. నన్ను కాదు గైస్, నీకు కాదు. గర్ల్ ఫ్రెండ్. సో
మీ దగ్గర ఇలాంటి బావి ఏమైనా ఉంటే క్లీన్ చేసి 2 లైట్లు పెట్టి 5 రూపాయలు టికెట్ అమ్మినా వెళ్తాయి గైస్, టెన్షన్ తీసుకోకండి. ఇలాంటి బావి ఏమైనా ఉంటే కానీ అక్కడ ఎక్కడానికి ఉంటే బాగుండేది శివ, అక్కడ ఎక్కడానికి ఏం లేదు. అక్కడ నుంచి అక్కడ ఎక్కాలి, అక్కడ నుంచి అట్లా ఎక్కాలి. ఇటు నుంచి ఎంట్రీ లేదు గైస్, అక్కడ క్లోజ్ ఉంది, మొత్తం క్లోజ్. ఎవరు మాటినారు లోపల వెళ్ళి అక్కడనే కూర్చుంటారు లెంకలు అందు వద్దు. వాళ్ళు ఇంకా గొడవనే పడుతున్నారు శివ పాపం. ఒక జంటని విడగొట్టిన పారు. ఏ నోరు మూసుకో. ఒక అబ్బాయిని చూసి జడ్జ్ చేయొద్దంటారు. నేను చేశానా? నువ్వు నా మీద ఇస్తున్నావు, వాడు నన్ను చూస్తే నేనేం చేయాలి? నేను బ్రేకప్ చేసేసి నాకు తెలుసు నువ్వు పని మంచి ఎప్పుడో నాకు తెలుసు. జిహెచ్ఎంసీలో పనిచేస్తా గ్యాస్, డోంట్ వరీ, ఏమనుకోకండి మీరు, సరేనా? ఆమె ఏం ఫీల్ అవ్వదులే. ఫీల్ అవుతా బారు, నాకు తెలుసురా. డైలీ 50 రూపాయలు వస్తాయని నువ్వు చేసినావు క్లీనింగ్, అంతేగాని ఇలాంటి దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకుంటూ ఉంటే నువ్వే గ్రేట్ రా. నువ్వు ఇంత చీప్ అనుకుంటున్నావు. 100 రూపాయలు లెక్కన చూసుకో. ఒక జంట అందరు కపుల్స్ వస్తున్నారు, ఓకే? ఒక ఇద్దరికి 100 రూపీస్, అట్లా ఎంతమంది వస్తారు? అందుకే అంటున్నా ఒక బాయ్ తోడి ఇట్లా పెట్టుకోవాలి. రోజుకి 10,000 వచ్చినా చాలు. చాలా మంది ఉన్నారు గైస్. ఓవరాల్గా మీకు లుక్ చూపిస్తా చూడండి. ఎలా అనిపించింది? ఇప్పుడే కదరా అన్నం, ఏదైనా బాగుంటే క్లీన్ చేసుకొని 50 రూపాయలు టికెట్ పెట్టి అమ్మేసేయండి. చూడొచ్చు, 1 టైం రిలాక్స్ అవ్వడం. ఈవినింగ్ వీకెండ్లో అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే ఇక్కడ చూడండి, బాగుంది గైస్. ఓవరాల్గా ఇది పైనుంచి వ్యూ అన్నమాట. జనాలు కూడా చాలా ఎక్కువే ఉన్నారు ఈరోజు సాటర్డే కాబట్టి. మేబీ బాగుంది. ఫస్ట్ ఆ బ్లాగ్స్ అన్ని చూసేసి లాస్ట్కి ఇక్కడికి రావాలన్నమాట. అండ్ ఇది చూసేసిన తర్వాత మళ్ళీ అక్కడికే ఎంట్రీ ఉండదు, అది మొత్తం చూసేసి ఫైనల్గా అది అయిపోయిన తర్వాత మాత్రమే ఇక్కడికి ఈ కోనేరు వచ్చి చూడాలి. తర్వాత వాళ్ళు అక్కడికి పంపించారు. సో ఎవరైనా వీకెండ్కి ఎక్కడికి వెళ్ళాలో అని తెలియక ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి, బాగుంది, పర్లేదు.